హాయ్ అండి, ఇవేంటో తెలుసు కదా, పనస పిక్కలు. పనసతోనలు తినేసే పిక్కలు ఉంటాయి కదా, వాటితో కూర చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటీ మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ కళాయిలో కొంచెం నూనె వేసుకొని అందులోనే పోపులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. నేను పిక్కలను ఆల్రెడీ ఉడకబెట్టుకొని పైన తొక్కంతా తీసి కట్ చేసి పెట్టుకున్నాను. లేదు మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఉడకపోతాయి, చాలా త్వరగానే ఉడికిపోతాయి. తొక్క తీసి కట్ చేసి వేసుకోవచ్చు. ఏ విధంగానే ట్రై చేయొచ్చు. ఇది చపాతీ కోర్మాలానే ఉంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. పూరి కానీ చపాతీలోకి బాగుంటుంది. ఆలు కోర్మాలా ఉంటుంది. సో ఈ పిక్కలన్నీ ఇలా తొక్కలు తీసి అవి అందులో వేసేసేయడమే. ఉప్పు, కారం అవన్నీ వేసుకోండి. మనం కర్రీ ఎలా చేస్తాం అలానే సేమ్. కొంచెం వాటర్ వేస్తే చాలు, ఆల్రెడీ ఉడికిపోయినవే కదా పిక్కలు, పెద్దగా ఎక్కువ వాటర్ వేయ అవసరం లేదు. మీరు ఒకసారి ఈ విధంగా పడేయకంటే పిక్కలు ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.